శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫల అంశంలో మార్గశిర బహుళ తదియ డిసెంబర్ 7వ తేదీ నుండి మార్గశిర బహుళ నవమి డిసెంబర్ 13వ తేదీ శనివారం వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను, ఆయా రాశులకు అవసరమైనటువంటి ఫలితాలను చూద్దాం. దీనిలో భాగంగా ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రోజులు, ఈ వారంలో ఉన్న గ్రహస్థితిని తెలుసుకుందాం. అదేవిధంగా ఈనాటి శ్రీరస్తు అంశంలో మార్గశిర ఆదివారం నాడు పాటించవలసినటువంటి పరిహారాలు, మార్గశిర ఆదివారం విశిష్టత తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం తదియ తిథి రాత్రి 10:58 వరకు, ఆర్ద్ర నక్షత్రం ఉదయం 10:34 వరకు, నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఇక ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు, పర్వదినాల గురించి చూసినట్లయితే డిసెంబర్ 8వ తేదీ సోమవారం మహాగణేష పర్వమైన సంకటహర చతుర్థి, డిసెంబర్ 12వ తేదీ శుక్రవారం కాలభైరవాష్టమి. ఇక ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే ఈ వారంలో సూర్యోదయ లగ్నం అనగా రవి వృశ్చికంలో ఉన్నాడు. చంద్రుడు మిథున రాశి నుండి కన్యరాశి వరకు సంచారం, కుజుడు ధనురాశి యందు సంచారం, బుధుడు వృశ్చిక రాశి యందు, బృహస్పతి మిథున రాశి యందు సంచారం, శుక్రుడు వృశ్చిక రాశి యందు, శని మీనరాశి యందు సంచారం, రాహువు కుంభరాశి యందు సంచారం, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను, ఆయా రాశులకు అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఈ రాశి వారికి లాభస్థానం యందు రాహు, వ్యయస్థానం యందు శని, తృతీయ చతుర్థ పంచమ షష్టమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, పంచమ స్థానం యందు కేతు సంచారం వలన ఈ గ్రహాలను అనుసరించి ఈ రాశి వారికి ఆలోచనలు చాలా స్పష్టమైనటువంటి రీతిలో సాగుతాయి. కొన్ని విషయాల గురించి చాలా స్పష్టమైనటువంటి అవగాహనతో ఉంటారు. ముఖ్యంగా చేసేటటువంటి కార్యక్రమాల విషయంలో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తారు. ఎదురయ్యేటువంటి సమస్యలను చాలా నేర్పుగా, ఓర్పుగా ఎదుర్కొని చేపట్టినటువంటి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. మొహమాటం విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. సమీప వ్యక్తులకు సహాయ సహకారాలు అందించేటటువంటి ఆ సందర్భంలో మీరు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించాలి. బంధువులకు సంబంధించినటువంటి ముఖ్యమైన కార్యక్రమాల్లో మీ సంపూర్ణ సహకారాన్ని అందిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. సంతానానికి సంబంధించిన భవిష్యత్తు కోసం మీరు ఆలోచించేటటువంటి ఆలోచనలు ఎటు ఎడతెరిపి లేకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ విషయంలో పెద్దల దగ్గర వారి సలహాలు, సూచనలు తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. వృత్తి వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదురైనా వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు కార్యస్థానంలో కొన్ని చికాకులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయలేక కొంత డీలా పడే పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, సంకటహర గణేష చతుర్థి నాడు గణపతికి గరికతో అర్చన జరిపించడం, శివదర్శనం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి ఈ రాశి వారికి లాభస్థానం యందు అనగా 11వ స్థానంలో శని, అదేవిధంగా ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, చతుర్థ స్థానంలో కేతుగణ సంచారం, అదేవిధంగా సప్తమ స్థానంలో రవి, కుజ, శుక్రగ్రహాల సంచారం వలన చేపట్టేటటువంటి కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమం కూడా ఎంతో శ్రమ కోర్చి దాన్ని పూర్తి చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రోజువారీ కార్యక్రమాలు చాలా సులభంగా పూర్తి అయ్యేటటువంటి కార్యక్రమాల మీద కూడా ఎక్కువ దృష్టి కేంద్రీకరించి వాటిని బలవంతంగా ముందుకు తీసుకువెళితే తప్ప అవి నడవనటువంటి స్థితి ఉంటుంది. ఆహార వ్యవహారాలు ఎందుకు క్రమశిక్షణ పాటించాలి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. చిన్న చిన్న అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా తలనొప్పి, అజీర్ణం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఔషధ సేవన విషయంలో సమయపాలన పాటించాలి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైనటువంటి కీలకమైన విషయాలను చర్చిస్తారు. సంతాన విషయంలోని ఆలోచనల్లో కొంత పురోభివృద్ధి ఉంటుంది. సంతానానికి సంబంధించిన విద్య, ఉద్యోగం విషయంలో కొన్ని కీలకమైన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. తీర్థయాత్రలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఉద్యోగస్తులు చాకచక్యంగా నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను
పూర్తి చేస్తారు. ఈ రాశివారు కాలభైరవాష్టక పారాయణ చేయటం, అదేవిధంగా దుర్గా స్తోత్ర పారాయణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి దశమ స్థానం యందు శని సంచారం, నవమ స్థానం యందు రాహుగ్రహ సంచారం, తృతీయ స్థానం యందు కేతు సంచారం, జన్మ, ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం వలన అనవసరమైనటువంటి ఆలోచనలు మరింత భారంగా అనిపిస్తాయి. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ జాప్యం జరగటం, అదేవిధంగా తొందరగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి విషయాల్లో ఆలస్యం, ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి చోట ఎక్కువ తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే మీ ద్వారా సహాయం పొందినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో మీరు అర్థించినటువంటి సహకారం అందించకుండా మొహం చాటేసే పరిస్థితి కనబడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. పొదుపు విషయాల్లో తీసుకునేటటువంటి నిర్ణయాలు తొందరపాటు లేకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళు, అదేవిధంగా వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు, అదేవిధంగా కొత్త వ్యాపారాల కోసం ఆలోచించేటటువంటి వాళ్ళు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. సోదరులకు సంబంధించినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీ సమయాన్ని కేటాయిస్తారు. భార్య వైపు బంధువుల నుండి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. ముఖ్యంగా ఈ రాశి మహిళలు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పటినుండో ఆలోచిస్తున్నటువంటి ఒక విషయం గురించి ఒక స్పష్టమైనటువంటి అవగాహనకి వస్తారు. అదేవిధంగా స్థిరాస్తి వ్యవహారాల్లో మీరు తీసుకునేటటువంటి నిర్ణయం మీకు లాభసాటిగా ఉంటుంది. ఈ రాశివారు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా సంకటహర చతుర్థి నాడు ప్రదోషకాలంలో గణపతిని దర్శించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలతో పాటు కార్యసిద్ధిని, కామ్యసిద్ధిని పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానం యందు రాహు, అదేవిధంగా షష్టమ స్థానంలో రవి శుక్రుల కలయిక, ద్వితీయ స్థానం యందు కేతువు, వ్యయ, జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం వలన చేసేటటువంటి పనికి తగిన గుర్తింపు లభించకపోవటం, మీరు ఎంతో శ్రమించి చేసినటువంటి పనులు కూడా మీకు సకాలంలో పూర్తవకపోవటం, రోజువారీ చేసేటటువంటి పనులు కూడా కష్టంగా అనిపించడం, అదేవిధంగా మీరు చేసినటువంటి పని తాలూకు ఫలితాన్ని వేరే వాళ్ళు అనుభవించడం, దానికి సంబంధించిన మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు మీకు కాకుండా వేరే వాళ్ళు దీన్ని పొందడం అనేది మీకు కొంత బాధాకరంగా అనిపిస్తుంది. పోటీ పరీక్షలకు వెళ్ళేటటువంటి వాళ్ళు మరింత శ్రమించవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. అదేవిధంగా ఈ రాశి మహిళలు ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయాల గురించి ఆలోచించి ఎక్కువ మానసిక ఒత్తిడికి గురయ్యే పరిస్థితి కనబడుతుంది. మీలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికితీస్తారు. లోగడ కవిత్వం, రచనలు వంటి వ్యాసంగాలు ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వాటిని తెర మీదకు తీసుకొచ్చి ఆ దిశగా ప్రయత్నించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగస్తులు శ్రమతో పోల్చి చూసినప్పుడు ఫలితం చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాలు కొంత మీ చేయి దాటి ముందుకెళ్లే పరిస్థితి కనబడుతుంది. ఖర్చుల నియంత్రణలో మీకు కొంత అదుపు తప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది. రాజకీయ, కళా, క్రీడా రంగాల వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో పాటు ఒక కొత్త అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి ద్యోతకమవుతుంది. ఈ రాశివారు సుబ్రహ్మణ్యాష్టక పారాయణ చేయటం, సంకటహర చతుర్థి నాడు గణపతికి తెల్లని పువ్వులతో అర్చన జరిపించడం, దుర్గా అమ్మవారి దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారికి జన్మరాశి యందు కేతువు, సప్తమంలో రాహు, అష్టమంలో శని సంచారం, చతుర్థ స్థానాల యందు రవి, బుధ, శుక్రుల సంచారం. ఈ గ్రహాలు ఈ రాశి మీద చూపించేటటువంటి ప్రభావాన్ని అనుసరించి వీళ్ళు మాట్లాడేటటువంటి మాట విషయంలో పొదుపు పాటించాలి. మీరు మంచికి పోతే చెడు ఎదురైందన్న చందంగా మీరు ఇచ్చేటటువంటి సహాయ సహకారాలు అందుకున్నటువంటి వాళ్ళే మిమ్మల్ని కొన్ని విషయాల్లో విమర్శించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా మీ సలహాలు, సూచనలు అవతల వాళ్లకు మంచి చేసినప్పటికీ వాళ్ళు కృతజ్ఞత ఆవిష్కరించడంలో మాత్రం కొంత వెనకాడే పరిస్థితి కనబడుతుంది. కొన్ని వ్యవహారాల్లో మీరు చేసేటటువంటి శ్రమ ప్రయాసగానే మిగులుతుంది. ముఖ్యంగా కార్యస్థానంలో సహోద్యోగులకు మీరు చేసేటటువంటి సహాయ సహకారాలు వారికి మంచిని చేసినప్పటికీ కూడా వారి నుండి మీకు తగినటువంటి రీతిలో స్పందన రాకపోవడం కొంత బాధాకరంగా అనిపిస్తుంది. ఉన్నతాధికారుల నుండి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో పాటు కీలకమైన బాధ్యతలు మీకు అందేటటువంటి పరిస్థితి ఈ వారంలో ద్యోతకమవుతుంది. వ్యాపారస్తులు తీసుకునేటటువంటి కొత్త నిర్ణయాలు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను అందిస్తాయి. వ్యాపార విస్తరణ కోసం చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. అదేవిధంగా స్థాన మార్పు కోసం వ్యాపారస్తులు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ వారంలో అనుకూలంగా ఉంటాయి. ఈ రాశివారు రామరక్షా స్తోత్ర పారాయణ చేయడంతో పాటు అదేవిధంగా నవగ్రహ ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
కన్య రాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు కేతువు, అదేవిధంగా దశమస్థానం యందు లాభ వ్యయ జన్మస్థానాల యందు చంద్రగ్రహ సంచారం, దశమస్థానం యందు బృహస్పతి సంచారం, షష్టమ స్థానం యందు రాహువు, ముఖ్యంగా తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి బుధ శుక్రుల సంచారం వలన ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఈ రాశి వారికి ఈ వారంలో లభిస్తుంది. ముఖ్యంగా కళా క్రీడా రంగాలలో ఉన్నటువంటి వారి సృజనాత్మకత ఈ ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తీసుకొస్తుంది. కీర్తి ప్రతిష్టలు మరింతగా ఇనుమడింపబడతాయి. అదేవిధంగా మీరు చేసేటటువంటి పనికి తగిన ఫలితాన్ని మీరు అందుకోగలుగుతారు. ఉద్యోగస్తులు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సహోద్యోగుల సహాయ సహకారాలతో యాజమాన్యానికి మంచి పేరు వచ్చేలాగా కృషి చేస్తారు. ఎవరైతే ప్రభుత్వోద్యోగులు ఉన్నారో వారు పదోన్నతుల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల విషయంలో స్పష్టత లభిస్తుంది. ఈ వారంలో ఫలితాన్ని కూడా అందుకుంటారు. అదేవిధంగా ప్రైవేట్ రంగ ఉద్యోగులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు మారాలి అనే ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి, కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినటువంటి వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుంది. కొన్ని శుభకార్యాల నిర్వహణకు సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అయితే ఈ రాశివారు మొహమాటం అనేటటువంటి దానికి దూరంగా ఉండాలి. కొన్ని అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా వాక్కు విషయంలో మరింత పొదుపు పాటించాలి అని గ్రహించాలి. ఈ రాశివారు సుబ్రహ్మణ్యాష్టక పారాయణ చేయడంతో పాటు కాలభైరవాష్టమి నాడు కాలభైరవాష్టక పారాయణ చేయటం, కాలభైరవుడు ముందు గుమ్మడికాయ దీపాన్ని వెలిగించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలతో పాటు కార్యానుకూలతను పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి ద్వితీయ కుటుంబ వాక్స్థానాల యందు రవి బుధ శుక్రగ్రహ సంచారం, అదేవిధంగా తృతీయ స్థానం యందు కుజ సంచారం, పంచమ స్థానం యందు రాహు సంచారం, షష్ఠమ స్థానం యందు ఉన్నటువంటి శని సంచారం వలన అనవసరమైనటువంటి ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఉంటాయి. చిన్న చిన్న విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం రోజువారీ చేసేటటువంటి కార్యక్రమాల నుండి దూరంగా ఉండేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. ఎక్కువ ఏకాంతాన్ని కోరుకుంటారు. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలు చర్చించే ప్రయత్నం చేసినా అవి వివాదాస్పదంగా మారి వారి నుండి కొంత వ్యతిరేకత కూడా ఉండే పరిస్థితి కనబడుతుంది. జీవిత భాగస్వామితో కొన్ని వ్యవహారాలతో విభేదిస్తారు. వారి నుండి స్పష్టమైనటువంటి మాట తీరు సక్రమంగా లేకపోవటం వల్ల కొంత మీరు మానసికంగా ఒత్తిడి కూడా గురయ్యే పరిస్థితి కనబడుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఆహార వ్యవహారాదులు యందు క్రమశిక్షణ సమయపాలన తప్పనిసరి అనుగ్రహించాలి. కార్యస్థానంలో కూడా చిన్న చిన్న చికాకులు, మీకు సంబంధం లేనటువంటి విషయాల గురించి మీరు నిందలు మోయవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. చేసే పని విషయంలో శ్రద్ధ లేకపోవటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తుతాయి. చిన్న చిన్న సమస్యలే మీకు పెద్దవిగా మారేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అదేవిధంగా ఈ రాశి వ్యాపారస్తులకు ప్రభుత్వం నుండి ఎదురు చూస్తున్నటువంటి సహాయ సహకారాలు, అదేవిధంగా బ్యాంకుల దగ్గర రుణాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఈ వారంలో సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ రాశివారు మరింత సానుకూల ఫలితాలను పొందడానికి కాలభైరవాష్టక పారాయణతో పాటు దారిద్ర్య దుఃఖహర శివస్తోత్ర పారాయణ చేయడంతో పాటు విష్ణు దర్శనం చేయడం మంచిది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రవి బుధ శుక్రగ్రహ సంచారం, ద్వితీయ స్థానం యందు కుజ సంచారం, చతుర్థ స్థానం యందు రాహువు, పంచమ స్థానం యందు శని, అదేవిధంగా అష్టమ స్థానం యందు చంద్రగ్రహ సంచారం వలన ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి సమాచారం అందుతుంది. చేసేటటువంటి ప్రతి పని విషయంలో స్పష్టత ఉంటుంది. అదేవిధంగా ఏ పని చేయాలనుకున్నారో దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు ముందుగా సిద్ధం చేసుకుంటారు. సిద్ధం చేసుకున్నటువంటి ప్రణాళికలను అమలు చేయడంలో మీరు చాలా సిద్ధహస్తులు అనేటటువంటి పేరు కూడా తెచ్చుకుంటారు. కొన్ని వ్యవహారాల్లో మీ ఆలోచన సమీప వ్యక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. అదేవిధంగా మాట తీరు విషయంలో కొంత మార్పు అనేది ఈ వారంలో ఉంటుంది. వీలైనంత వరకు మాట పొదుపు పాటిస్తారు. అదేవిధంగా మాట కంటే కూడా క్రియ ప్రాధాన్యత అని, మాటలు తక్కువ పని ఎక్కువ అన్న రీతిలో మీ పోకడ ఈ వారంలో సాగుతుంది. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామికి కొన్ని విలువైనటువంటి కానుకలను అందిస్తారు. వారిని ఆశ్చర్యపరచడానికి కూడా మీరు ఇచ్చేటటువంటి కానుకను ముందు దాకా రహస్యంగా ఉంచుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి విందులు వినోదాలకు హాజరవుతారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుని వారి నుండి ముఖ్యమైనటువంటి సూచనలు అందుకుంటారు. ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా దుర్గా అమ్మవారి దర్శనం, నవగ్రహ ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
ధనుర్రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కుజగ్రహ సంచారం, అదేవిధంగా అష్టమ స్థానాల యందు చంద్ర సంచారం, సప్తమ స్థానం యందు బృహస్పతి సంచారం, వ్యయస్థానం యందు రవి బుధ శుక్రగ్రహ సంచారం వలన ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల విషయంలో కొంత చుక్కెదురవుతుందని చెప్పవచ్చు. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. కొన్ని ఆర్థిక ప్రణాళికలు తారుమారవుతాయి. కొన్ని ఖర్చులు నియంత్రణకు అతీతంగా ఉంటాయి. ఖర్చులను అదుపు చేయడంలో మీరు కొంత విఫలం అవుతారని చెప్పవచ్చు. అదేవిధంగా సమీప వ్యక్తులకు సహాయ సహకారాలు చేయడానికి మీరు కొంత రుణం చేయవలసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఎప్పటి నుండో పొదుపు చేయాలి అని దాచి ఉంచినటువంటి ధనాన్ని కూడా కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులకు వినియోగిస్తారు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాల్లో విభేదాలు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించిన భవిష్యత్తు కోసం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగం విషయంలో కొత్త టెక్నాలజీని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా నూతన కోర్సుల కోసం కొంత ధనాన్ని కూడా ఖర్చు చేసే ప్రయత్నం చేస్తారు. కార్యస్థానంలో అనుకూలత కోసం, పరిచయాలు పెంచుకోవడం కోసం సహోద్యోగులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఉద్యోగానికి సంబంధించి మీకున్నటువంటి కొన్ని ఇబ్బందులను, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రాశివారు శివ దర్శనం చేయటం, అదేవిధంగా కృష్ణ స్తోత్ర పారాయణ, దక్షిణామూర్తి దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు రాహు, తృతీయ స్థానం యందు శని సంచారం, అష్టమ స్థానం యందు కేతు గణ సంచారంతో పాటుగా లాభస్థానంలో ఉన్నటువంటి రవి బుధ శుక్రుల ప్రభావం వల్ల కార్యస్థానంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగం విషయంలో కీలకమైన బాధ్యతలు చేపడతారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ సహోద్యోగుల పని భారాన్ని కూడా మీరు మోయవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఆ పనిని మీరు స్వీకరించడానికి కొంత భయపడ్డప్పటికీ కూడా మీరు చాకచక్యంగా, ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. ఈ రాశి మహిళలు భర్తతో కొన్ని కీలకమైనటువంటి విషయాలను చర్చిస్తారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారంలో అనుకోని ప్రయాణాలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం, తీర్థయాత్రలు చేసే అవకాశాలు స్పష్టంగా ద్యోతకమవుతున్నాయి. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు, సామాజిక సేవకు మీ వంతు ధనాన్ని వినియోగిస్తారు. అదేవిధంగా కొత్తగా కొన్ని పొదుపు పథకాలు కూడా ప్రారంభించి వాటిలో పెట్టుబడి పెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. స్థిరాస్తి అమ్మకాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి నిర్ణయం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం విషయం మీద మరింత శ్రద్ధ వహించాలి. అదేవిధంగా నిద్రలేమి అనేటటువంటి సమస్య ఈ రాశి వారికి ఇప్పుడున్న గ్రహస్థితిని బట్టి ఈ వారంలో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా వాటిని దాటి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రాశివారు రామ జయమంత్ర పారాయణతో పాటు హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, సింధూరధారణ చేయటం, సంకటహర చతుర్థి నాడు గణపతిని దర్శించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానం యందు కేతుగణ సంచారం, జన్మరాశి యందు రాహు, ద్వితీయ స్థానంలో శని సంచారం, అదేవిధంగా పంచమ షష్టమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, లాభస్థానంలో కుజుడు, దశమ రాజ్యస్థానం యందు రవి బుధ శుక్రుల ప్రభావం చేత ఈ వారంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా ఆలోచనలు స్పష్టమైనటువంటి రీతిలో సాగుతాయి. ముఖ్యంగా షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారు చాలా చాకచక్యమైనటువంటి రీతిలో నిర్ణయాలు తీసుకుంటారు. పక్కవారికి వీరి యొక్క ఆలోచన విధానం అనేది అందదు. అంచనాలకు దూరంగా మీ పనితీరు ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగస్తులు చేసేటటువంటి పని విషయంలో సహోద్యోగులు సైతం కూడా కొంత ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. యాజమాన్యం నుండి ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందగలుగుతారు. బంధువుల నుండి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు ఆహ్వానాన్ని అందుకుంటారు. ముందుగా అనుకున్నటువంటి ప్రయాణాల్లో కొన్ని కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వారాంతంలో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాల విషయంలో షెడ్యూల్లో కొన్ని కీలకమైనటువంటి మార్పులు ఉంటాయి. అనుకోని ప్రయాణాలు ఆ వారారంభంలో ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి క్యాంపుల వంటివి ఈ వారంలో ఉంటాయి. ప్రయాణాల్లో కొంత ప్రతికూల పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు వాటికి సిద్ధంగా ఉండడం మంచిది. అదేవిధంగా ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. ముఖ్యంగా మీ విలువైనటువంటి వస్తువుల విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. ఈ రాశివారు శివస్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా వీరభద్ర దర్శనం, వెంకటేశ్వర స్తోత్ర పారాయణ, వెంకటేశ్వర దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని సంచారం, వ్యయస్థానం యందు రాహు సంచారం, షష్టమ స్థానం యందు
కేతు సంచారం, అదేవిధంగా దశమ స్థానంలో కుజ సంచారం వలన ఎక్కువ విశ్రాంతిని, విరామాన్ని కోరుకుంటారు. చేసేటటువంటి పనుల మీద ఆసక్తి చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. శారీరకంగా కొంత ప్రతికూలత ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్యం ఎక్కువ ప్రభావం మీద చూపించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. జలుబు, దగ్గు, జ్వరాల వంటి వాటికి చిన్న చిన్న జ్వర సంబంధమైనటువంటి ఇబ్బందులకు ఈ వారంలో గురయ్యే పరిస్థితి కనబడుతుంది. అనవసరమైనటువంటి ప్రయాస, ఎక్కువ ఫలితం లేనటువంటి పనులకు మీరు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. సమీప వ్యక్తులకు మీరు అందించేటటువంటి సహకారాల విషయంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది అని గ్రహించాలి. అదేవిధంగా ఈ రాశి వారికి శని ప్రభావం వల్ల చేసేటటువంటి పని విషయంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆలోచనల విషయంలో కొంత స్పష్టత లోపిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నటువంటి వారు వారం మధ్యలో కొంత ఆ సమస్యలు ఎక్కువై వైద్య సందర్శనం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సంతానానికి సంబంధించినటువంటి వివాహ ప్రయత్నాల విషయంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశివారు రామరక్షా స్తోత్ర పారాయణ చేయటం, హనుమత్ దర్శనం చేయటం, ఈశ్వరుడికి అభిషేకాన్ని జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను, ఆయా రాశులకు అవసరమైనటువంటి పరిహారాలను మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు సైతం మరింత అనుకూలంగా పరమాత్మ అనుగ్రహంతో ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు మార్గశిర ఆదివారం. ఈ సందర్భంగా సూర్యుడిని ప్రత్యేకంగా పూజిస్తే సూర్యుడి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. మార్గశిర ఆదివారం సందర్భంగా సూర్యుడిని గన్నేరు పూలతో కానీ, మందార పూలతో కానీ, జాజి పూలతో కానీ పూజించినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే సూర్యుడి అనుగ్రహం కలగటానికి ప్రధానంగా ఈరోజు గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టాలి. స్నానం చేసే సమయంలో స్నానం చేసే నీటిలో కుంకుమ పువ్వు పొడి, ఎర్రచందనం కొద్దిగా కలుపుకొని ఆ నీటితో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరకు వెళ్ళి వేప చెట్టు దగ్గర దీపం వెలిగించి వేప చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వాలి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని ఈరోజు 12 సార్లు స్మరించడం ద్వారా మార్గశిర ఆదివారం సందర్భంగా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు.